ఆచి చికెన్ మసాలా. ఇక రోజులు గడుస్తున్నాయి కానీ చిన్నారి జ్ఞానేశ్వరి జాడ దొరకటం లేదు. ఈ నెల 6న మిస్ అయిన చిన్నారి కోసం 9 రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు కంటిన్యూ చేస్తున్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా వదిలిపెట్టడం లేదు పోలీసులు. అన్ని విధాలుగా పరిశీలిస్తున్నారు. అయితే చిన్నారి చివరి వీడియోలు ప్రజలను కన్నీరు పెట్టిస్తున్నాయి. రీసెంట్ గా చిన్నారి జ్ఞానేశ్వరి తన చెల్లితో ఆడుకుంటున్న విజువల్స్ వైరల్ గా మారాయి. తన కూతురు ఎక్కడికి వెళ్లినా క్షేమంగా తిరిగి రావాలని బోరున విలిపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక చిన్నారి వెంట వెళ్లిన కుక్క చనిపోవడంతో శునకానికి ఆదివారం పోస్ట్ మార్టం పూర్తి చేశారు. కుక్క బాడీలోని పలు భాగాల నుంచి నమూనాలు సేకరించారు. వీటిని విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తున్నారు. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాత నివేదికకు అనుగుణంగా మరణానికి కారణాలపై స్పష్టత రానుంది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ప్రమానికి చేరుకున్నారు. తోట కొండ ప్రాంతాన్ని అనువు గాలిస్తున్నారు. 30 మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించిన టైంలో ఎలాంటి జంతువుల ఆనవాళ్లు లభ్యం కాలేదు. ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అనుమానితులను విచారిస్తున్నారు. ఏజెన్సీలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. 7 టవర్ల పరిధిలో దాదాపు 5,000 ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఇప్పటికే 9 రోజులు అవుతుంది. అయితే చిన్నారితో పాటు వెళ్లిన ఆ కుక్క కూడా చనిపోవడం జరిగింది. అసలు ఎంక్వైరీ ఎలా కొనసాగుతుంది? ఒక పక్కన పాప ఏమైంది అని చెప్పి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించడం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడాలంటారు? ఎంక్వైరీ ఈ రోజు ఎలా కొనసాగుతుంది? మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు ఎంక్వైరీ కొనసాగుతుందో, అందులో భాగంగా కుక్క చనిపోయిన తర్వాత తన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ గురించి, ల్యాబ్ నుంచి రావాల్సిన రిపోర్ట్స్ గురించి కూడా పోలీసులు వేచి చూస్తున్నారు. ఏ ఒక్క చిన్న క్లూని కూడా వదలకుండా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, అదైతే 2 ఏళ్ల చిన్నారి తల్లి ఒడిలో ఉంటూ ఇంట్లో ఆడుకోవాల్సిన చిన్నారి 10 రోజుల నుంచి కూడా ఏమైపోయిందో తెలియని ఒక సంచలనమైన కేసుగా చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖకే సవాల్గా మారింది. ఒకవైపు స్వయంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంటే ఎంతో విపత్కర పరిస్థితుల్లో రంగంలో దిగి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా అటవీ శాఖ హనుమాన్ బృందాలు కూడా రంగంలో దిగి పాప కోసం గాలిస్తున్నారు. అయితే అనేక రకాల ట్విస్టులు కూడా ఈ పాప మిస్సింగ్ కేసులో చోటు చేసుకుంటున్నాయి. గత శనివారం ఈ పాప మధ్యాహ్నం సమయంలో, సరిగ్గా ఇదే సమయంలో ఈ పాప మిస్ అయింది. ఆ తర్వాత నుంచి చూస్తే కనుక అనేక రకాల ట్విస్టులు చోటు చేసుకుంటూ ఆ కుక్క, పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి రావడం, ఆ కుక్క చనిపోవడం, అదేవిధంగా చూస్తే కనుక ఆ కుక్కకు సంబంధించిన ఏదో విష ప్రయోగం జరిగిందా అనే అనుమానాల నేపథ్యంలో ఆ కుక్కని కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం, ఈ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా నిన్న అమావాస్య అనే ఒక ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో, ఈ వ్యవహారం అయితే తీవ్ర సంచలనంగా మారింది. అమావాస్య రోజు ఈ పాపని ఎవరైనా బలించేందుకు కూడా అవకాశం ఉందని చెప్పి కూడా కరాటే కళ్యాణి చెప్పిన నేపథ్యంలో ఈ పాపకి ఎవరైనా హాని కనిపెట్టారా? ఎందుకంటే ప్రస్తుతం ఈ తుని ఈ ప్రాంతం, ఎవరైతే ఈ పాప మిస్ అయిన సిహెచ్ అగ్రహారం ప్రాంతం ఉందో, ఇదంతా కూడా కొంత వెనుకబడిన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఎలా మూఢనమ్మకాలు కావచ్చు, లేదంటే ఇటు ఈ చేతపాట్లు ఇలాంటి వ్యవహారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తమైన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాప తల్లిదండ్రులు అయితే మరింత వెళ్ళిపోయారు. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ప్రస్తుతం ఈ పాప మిస్సింగ్ కావడాన్ని పోలీసులు ఏదైతే ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నారో, అదేవిధంగా ఇక్కడ 40 ఎకరాలకు పైగా
ఈ తోట ఉండడం, పామాయిల్ తోట ఉండడం, పక్కనే కొండ ఉన్న నేపథ్యంలో వన్యప్రాణులు కూడా అటాక్ చేసే అవకాశం అయితే ఉంది. అంత క్రూరమైన వన్యప్రాణులు అంటే ఒక పాప మీద అటాక్ చేసి చంపాలంటే తోడేళ్లు కావచ్చు, లేదంటే ఇలాంటి వన్యప్రాణులు అటాక్ చేసే అవకాశం ఉంటుంది తప్ప చిన్న చిన్న వన్యప్రాణులు అయితే అటాక్ చేసి చంపే అవకాశం అయితే లేదు. అదే ఈ నేపథ్యంలోనే ఒక అమావాస్య రోజు కావడంతో ఈ పాపను బలిచేందుకు కూడా అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం అయితే మొదలైన నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే తీవ్రంగా తలడిల్లిపోయారు. అదే చూస్తే కనుక వేళ ఉదయానికి ఈ అమావాస్య గడియలు అయితే ముగుతాయి. ఈ నేపథ్యంలో పాపకు సంబంధించిన ఏదైనా ఏదైతే విషాదకరమైన వార్త వినాల్సి వస్తుందని చెప్పి కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది. మొత్తం మీద 10 రోజుల పాటు ఇంకా ఎలాంటి ఆచూకీ నిలబెట్టలేకపోయిన నేపథ్యంలో పోలీస్ శాఖ అయితే ఈ వ్యవహారం చాలా ఛాలెంజ్ గా మారింది. దీనికి సంబంధించి చూస్తే కనుక స్వయంగా హనుమాన్ బృందాలు కూడా, అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో హనుమాన్ బృందాలు కూడా రంగంలోకి దిగారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ఈ పాపను కోసం అనుగుణం కూడా గాలిస్తున్నారు. సత్య ఆపరేషన్ ఎత్తుగా ఈ పాప మిస్ అయ్యేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా ఆ కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం ఒక 6 పాయింట్లు ఎక్కడైతే ఆ తోట ఉందో, పామాయిల్ తోట ఉందో అక్కడే మార్కింగ్ చేసుకుని దాని ప్రకారం కూడా గాలింపు చర్యలు కూడా కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూస్తే కనుక ఈ కిడ్నాప్ కోణం కూడా ఉంది. గతంలో ఎవరైనా 5 కక్షలతో ఈ పాపను కిడ్నాప్ చేశారా, ఏదైతే ఈ తల్లిదండ్రుల మీద గొడవలు పడిన వారు, లేదంటే ఇతర ఆ రకంగా కూడా ఒక అనుమానం అయితే వ్యక్తమైంది. గతంలో చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలోనే గతంలో జరిగిన చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు అయితే కొంతవరకు చాలా వరకు సుఖాంతం అయ్యాయి. ఎందుకంటే మండపేటలో 5 సంవత్సరాల క్రితం జరిగిన యశిత్ అనే బాలుడికి సంబంధించిన కిడ్నాప్ కేసు కూడా దాదాపు 4 రోజుల తర్వాత సుఖాంతమైంది. ఆ తండ్రితో కొన్ని గొడవలు ఉన్న వ్యక్తులే ఆ బాలుని కిడ్నాప్ చేసి మళ్ళీ తిరిగి ఇంటి వద్దకి దిగబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటీవల చూస్తే కనుక అమలాపురంలో కూడా ఒక చిన్నారి బాలికను కిడ్నాప్ చేసిన క్రమంలో 24 గంటల్లోనే పోలీసులు ఆ కిడ్నాపర్లను సెల్ ఫోన్ డేటా, కాల్ డేటా ఆధారంగా గుర్తించి ఛేదించగలిగారు. ఇలా చిన్నపిల్లలు మాయమవుతున్న కేసులను పోలీసులు చాలా చాకచక్యంగా 24 గంటలు 2 రోజులను కూడా ఛేదించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉన్న కేసు కావడంతో ఇక్కడ భౌగోళికంగా ఏర్పడిన పరిస్థితుల్లో పాప మిస్ అయిన ప్రదేశం ఇవన్నీ కూడా తీసుకుంటే కనుక చాలా కష్టతరంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసుని ఛేదించడం అనేది ఇది పోలీస్ శాఖకి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే అనేక కోణాలు కూడా బయటకు వస్తున్నాయి. మరోవైపు చూస్తే కనుక చైల్డ్ ట్రాఫికింగ్, ఎవరైతే ఈ చిన్నపిల్లల్ని కొనుగోలు చేసి సిటీలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ చిన్నపిల్లల్ని ఆధారంగా చేసుకుని భిక్షాటం చేస్తూ ఉంటారు కొంతమంది మహిళలు. ఆ టైపు మాఫియా ముఠాలు కూడా ఉన్నాయి. అలాంటి వారు ఎవరైనా ఈ పాపని కిడ్నాప్ చేశారా అన్న కోణం కూడా ఉంది. మొత్తం మీద ఈ పాపకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రుల వద్ద గతంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ పాపతో ఏదైతే తీసిన వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న క్రమంలో అవన్నీ చూస్తున్న వారు చాలా చలించిపోతున్నారు. ఎలా అయినా సరే ఈ పాప క్షేమంగా బయటకు రావాలని, ఏదైతే ఇంటికి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. అయితే 10 రోజులు అయిపోయిన క్రమంలో ఈ పాప ఇన్ని రోజులు ఎక్కడ ఉంది, అసలు ఏం చేస్తుంది, ఒకవేళ బతుకుంటే కనుక ఎవరు వద్ద ఉంది ఈ పాప అనేది కూడా అనేక ఆందోళనకరమైన ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తమే చూస్తే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమావాస్య అనే ఒక కలకలం రావడంతో మరింత ఆందోళన అయితే పెరిగింది పరిస్థితి ఉంది. పోలీసులు అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తారు. తల్లిదండ్రులు మాత్రం తమ పాపను క్షేమంగా తిరిగి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వరప్రసాద్, ప్రధానంగా పాప ఒకవేళ తనకి జరగరానిది ఏదైనా జరిగితే కనిపెట్టడం చాలా ఈజీ అయ్యేది. ఎందుకంటే చుట్టుపక్కలే కాబట్టి స్మెల్ రావడం కానీ ఇటువంటి ఘటనలు జరిగేవి. పాప కిడ్నాప్ అయ్యింది, ఎవరో తీసుకుని వెళ్ళుంటారు, అందుకే దొరకట్లేదు అనేది ప్రధాన ఆరోపణగా వినిపిస్తుంది. సోషల్ మీడియా మొత్తం కూడా దీనికి సంబంధించి కామెంట్స్ పెట్టడం కూడా మనం చూస్తున్నాం నెటిజన్లందరూ. అయితే ఈ కోణంలో పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న సెల్ టవర్స్ అన్నిటికీ సంబంధించిన డేటాను కూడా తీసుకుంటున్నట్టు, అన్ని కాల్స్ ను కూడా చెక్ చేస్తున్నట్టు, కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. మరి వాళ్ళని ఎంక్వైరీ కొనసాగిస్తున్నారా? వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం అందుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఏ కేసు ఒక పెద్ద చాలా ప్రతిష్టాత్మక కేసుకి ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా దాదాపు 2000 మందికి పైగా కాల్ డేటాస్ ఇప్పటికే కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాకినాడ జిల్లా పోలీసులు ఇప్పటికే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం చుట్టుపక్కల ఉన్న సెల్ టవర్స్ ద్వారా ఎవరెవరు కాల్స్ మాట్లాడుకున్నారో, అదేవిధంగా మొత్తం సీసీ ఫుటేజ్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో జాతీయ రహదారి కావచ్చు, లేదంటే ఇటు తుని సిహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ పరిశీలన చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొంతమంది జ్యోతిష్యులు కావచ్చు, లేదంటే ఇక్కడ స్థానికంగా ఉండే కొంత
అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను కూడా కొన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన కేసు పురోగతిని అయితే ఇంకా వెల్లడించలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి చూస్తే కనుక మీరు అన్నట్టు ఒకవేళ పాపపై ఏదంటే హత్య చేయడం కానీ లేదంటే పొరపాటున దురదృష్టశాత్తు వన్య ప్రాణుల ఏదైతే అటాక్ చేసినప్పటికీ కూడా పాప మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ డ్రోన్లు అదేవిధంగా థర్మల్ డ్రోన్లతో గాలింపు చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఆనవాళ్ళు అయినా కనిపించేవి. కాకపోతే ఖచ్చితంగా కిడ్నాప్ కే ఎక్కువ అవకాశం ఉందని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దాదాపు 2000 మంది వరకు కూడా కాల్ డేటాస్ ను కూడా తీసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ క్రమంలో అటు తల్లిదండ్రులు ఇటు గణేష్ భవాని ఎదురు చెప్పిన వివరాలు కావచ్చు, గతంలో జరిగిన ఒక గొడవ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే 10 రోజులు అయిపోతున్న నేపథ్యంలో పోలీసులు పనితీరుపై కూడా కొంత ఏదైతే విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వరప్రసాద్.